హలో అండి, ఈ వీడియోలో ఫస్ట్ ఇయర్ ఈసీ డిప్లొమా వాళ్ళకి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ పవర్ సప్లై సబ్జెక్ట్లోని C20 రెగ్యులేషన్ వాళ్ళకి ఫిబ్రవరి మార్చ్ 2022లో అడిగిన ప్రాబ్లమ్స్ చూద్దామండి. అంటే షార్ట్ ఒకటి, అలానే ఎస్ఏలో 10 మార్క్స్లో బీ బిట్. ఓకే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ బీటా ఫర్ ఆల్ఫా ఈక్వల్ టు 0.95. ఆల్ఫా వాల్యూ ఇచ్చారు, మనం బీటా ఫైండ్ అవుట్ చేయాలి. మనం బీటా ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు మనకి ఏం తెలియాలి? ఓకే, ఫస్ట్ ఏ ప్రాబ్లం అయినా, ఎంత చిన్న ప్రాబ్లం అయినా ఫస్ట్ ఏం చేస్తారంటే గివెన్ డేటా రాయండి. గివెన్ డేటా మనకి ఏమి ఇచ్చారు? ఆల్ఫా ఇచ్చారు. ఎంత ఇచ్చారండి? 0.95 ఇచ్చారు. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? బీటా ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి బీటా రాసి ఇలా క్వశ్చన్ మార్క్ పెట్టండి. నెక్స్ట్ ఫార్ములా రాయండి. బీటాకి ఫార్ములా ఏంటండి? మనకి ఏ ఫార్ములా అయినా ఇచ్చిన డేటాను బట్టి మనం ఫార్ములా రాసుకోవాలి. ఓకే, బీటా ఈక్వల్ టు ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా. ఓకే, బీటా ఈక్వల్ టు ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా. మనకి ఆల్ఫా వాల్యూ ఎంత వచ్చింది? 0.95 డివైడెడ్ బై 1 మైనస్ 0.95. అంటే ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే 1 మైనస్ 0.95ని సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేసి వచ్చిన వాల్యూతో ఇప్పుడు డివైడ్ చేస్తే 95 డివైడెడ్ బై 0.05. 0.95 డివైడెడ్ బై 0.05 అంటే మీకు వచ్చిన వాల్యూ 19. అంటే ఆల్ఫా వాల్యూ ఎంత వచ్చిందండి? 19 వచ్చింది. అంటే మీకు ఈ ఫామ్లో ఒక్కటి తెలిస్తే మీకు 3 మార్క్స్ అనేవి వచ్చేసినట్టు. అదే ఫిబ్రవరి మార్చ్ 2022 పేపర్లోనే 10 మార్క్స్లో బీబిట్ అండి ప్రాబ్లం అడిగారు. ఏ బిట్ ఏమో ఆల్ఫా బీటా గామా రిలేషన్ అడిగారు, బీబిట్ ఏమో ప్రాబ్లం అడిగారు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా ఫర్ ఐసీ ఈక్వల్ టు 1.05 మిల్లీయాంప్స్ అండ్ ఐబీ ఈక్వల్ టు 1.15 మిల్లీయాంప్స్. ఏదైనా ఫస్ట్ గివెన్ డేటా రాయాలి కదా. ఏమేమి ఇచ్చారు గివెన్ డేటా? గివెన్ డేటా అని పెట్టి రాయండి. ఐసీ ఈక్వల్ టు 1.05 మిల్లీయాంప్స్ ఇచ్చారు. అలానే ఐబీ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 1.15 మిల్లీయాంప్స్ ఇచ్చారు ఐబీ. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్ఫా అని రాసి క్వశ్చన్ మార్క్ పెట్టండి. ఆల్ఫా అంటే ఏంటి? కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ కదా. ఆ కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఆల్ఫా అనేది ఏ కాన్ఫిగరేషన్లో ఉంటుంది? కామన్ బేస్ కాన్ఫిగరేషన్లో కదా ఉండేది. ఆ కామన్ బేస్ కాన్ఫిగరేషన్లో ఇదేమో బేస్ అవుతుంది, ఇదేమో ఎమిటర్ అవుతుంది, ఇదేమో కలెక్టర్ అవుతుంది. గెయిన్ అనగానే మనకి అవుట్పుట్ బై ఇన్పుట్ కాబట్టి అవుట్పుట్ ఏముంది ఇక్కడ? కలెక్టర్ టెర్మినల్ ఉంది. అంటే ఏమవుతుంది? ఫార్ములా ఐసీ బై ఐఈ అవుతుంది. ఓకే, ఐసీ బై ఐఈ అవుతుంది. మనకి ఐసీ ఉంది, ఐబీ ఉంది, బట్ ఐఈ లేదు. ఓకే, అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఓకే, ఆల్ఫా ఫార్ములా వచ్చి కలెక్టర్ కరెంట్ టు ద అవుట్పుట్ బై ఇన్పుట్. అవుట్పుట్ అంటే కలెక్టర్ కరెంట్, ఇన్పుట్ అంటేనేమో ఎమిటర్ కరెంట్ కదా. మనకి ఇచ్చిన డేటాలో కలెక్టర్ కరెంట్ ఉంది, అలానే బేస్ కరెంట్ ఉంది, ఎమిటర్ కరెంట్ లేదు. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎమిటర్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎమిటర్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటండి? ఐబీ ఈక్వల్ టు ఐబీ ప్లస్ ఐసీ. మనకి ఐబీ తెలుసు, ఐసీ తెలుసు. ఈ రెండు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఐబీ ఎంత అండి? 1.15 ప్లస్ 2 మిల్లీయాంప్స్ కాబట్టి నేను ఫైనల్గా ఆన్సర్లో మిల్లీయాంప్స్ పెడతానండి. నెక్స్ట్ ఐసీ అంటే 1.05. ఈ రెండు యాడ్ చేయండి. యాడ్ చేసిన దానికి మిల్లీయాంప్స్ పెట్టండి. ఎంత వచ్చింది? ఐఈ ఈక్వల్ టు 2.2 మిల్లీయాంప్స్. ఇప్పుడు మనకి ఎమిటర్ కరెంట్ తెలిసింది. దాన్ని బట్టి మనం ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఆల్ఫా ఈక్వల్ టు ఫార్ములా ఏమన్నాము? ఆల్ఫా ఈక్వల్ టు అవుట్పుట్ కరెంట్ టు ద ఇన్పుట్ కరెంట్. అంటే ఐసీ బై ఐఈ. ఐసీ ఎంత అండి? 1.05 బై ఐఈ ఎంత? 2.2. ఈ రెండు డివైడ్ చేస్తే మీకు ఆల్ఫా వాల్యూ వస్తుంది. ఈ రెండు డివైడ్ చేస్తే మీకు వచ్చిన వాల్యూ 0.47. ఓకే, ఇక్కడ మిల్లీయాంప్స్, ఇక్కడ మిల్లీయాంప్స్ ఉంది కాబట్టి ఆన్సర్ క్యాన్సిల్ చేసినా పర్లేదు, లేదంటే ఇలా 0.47 మిల్లీయాంప్స్ చేసినా సరిపోతుంది. ఇలా ఆల్ఫా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. మీకు 10 మార్క్స్ కదా, 5 మార్క్స్ క్వశ్చన్ ఇది. ఏమో ఆల్ఫా బీటా గామా రిలేషన్స్, బీబిట్ ఏమో ప్రాబ్లమ్స్. ఎక్కువ మీకు బీజేటీ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ యూనిట్ నుంచే ప్రాబ్లమ్స్ అడుగుతున్నారండి. మిగతావన్నీ మ్యాక్సిమం థియరీయే ఉంటుంది. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.